హాయ్ బ్రో. హాయ్ డార్లింగ్. తాత ఏంటంటే ఫియర్లెస్. తనను ఇప్పుడు ఒక కెమెరా ముందు పెట్టి ఆయనకు మైక్ ఇచ్చి మాట్లాడంటే రబ 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 మాట్లాడతాడు ఆయన. ఆయన ఏంటంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్, నా కాలేజ్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అన్నట్టు. ఇప్పుడే ఇలా కాపురమే పెట్టొచ్చు పెళ్లి చేసుకొని. మనోన్ పేరు ఇట్లా క్రేజీ అనిపించింది నాకు. బ్లాక్ అఫీషియల్ అని తన ఆ కలర్ ని ఇట్లా తన అడ్వాంటేజ్ గా వాడుకొని డాడీకి అడిగినా గాయస్ ముందు డాడీలో పెడదాం అనుకున్నా బ్లాక్ ఆఫీషియల్ అంటే ఆయన అన్నాడు పెట్టు దానికేమున్నది బ్లాక్ ఆఫీషియల్ అంటే నువ్వు నల్లగుంటే తప్ప. హాయ్ గాయస్, నేను యూట్యూబ్ చేయబోతున్నా. ఇది నా ఫస్ట్ వీడియో. ఛానల్ నేమ్ వచ్చేసరికి బ్లాక్ ఆఫీషియల్. అనుకుంటారు బ్లాక్ ఆఫీషియల్ ఏంది నల్లగొన్నాడు, ఈడి పేరు ఈడే ఎంబారసింగ్ గా పెట్టుకున్నాడు ఏంది అనుకోవచ్చు. కానీ నా కలర్తో ఎప్పుడు నేను డిసడ్వాంటేజ్ అనేది నేను ఫీల్ కాలే. సో ఫీల్ అవ్వలే కాబట్టి నేను దీన్ని ఒక అడ్వాంటేజ్గా వాడుకొని కంటెంట్ అనేది క్రియేట్ చేసి యూజ్ అవుతుంది కదా ఫ్యూచర్లో అని చెప్పి ఇలా పేరు పెట్టుకున్నా. సో ఫస్ట్ వీడియో అనేది నేను ఒక పర్సన్తో చేయబోతున్నా. ఆయన ఆల్రెడీ మీకు తెలిసే ఉంటారు, మీకు చూపిస్తా ఒకటి. ఆయనది ఒక ఇది ఉంటుంది అనమాట. ఇది చూపిస్తేనే మీరు గుర్తుపడతారు చాలా మంది. మీరు దానిలో కూడా దాన్ని చూసి కూడా మీరు చాలా మంది గుర్తుపడతారు. సో నేను దాన్ని చూపిస్తా, ఆయనతో మాట్లాడదాం. ఆయనతో మాట్లాడి కలుద్దాం, కలిసి అసలు ఏంది సంగతి అవన్నీ అడుగుదాం. ఒకసారి ఆ వ్యాన్ చూపిద్దాం దాన్ని. సో తెలుగు వ్యాన్ వాళ్ళ చాలా మంది మీకు తెలిసే ఉంటుంది. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండ్ అయ్యింది ఈ మధ్య కుర్చీ తాత ఇవన్నీ. సో ఇదంతా మ్యాటర్ ఏంది ఏమని అడుగుదాం. ఆయన ఉన్నాడు, వస్తాడు. ఒక 1 minute మీకు మొత్తం ఆయనతో ఆయన జర్నీ ఏంది, అసలు ఆయన ఎందుకు ఇదంతా చూస్ చేసుకున్నాడు, వ్యాన్ లైఫ్ ఎందుకు, కుర్చీ తాతతోనే ఎందుకు కంటెంట్ బయట పెట్టాడు అవన్నీ తెలుసుకుందాం మనం. గాయస్ ఆయన వచ్చాడు. సో ఆయన రిసీవ్ చేసుకుందాం, మన ఛానల్కి ఇన్వైట్ చేద్దాం. హాయ్ బ్రో. హాయ్ డార్లింగ్. ఈయన తెలుగు వ్యాన్ వాళ్ళ మీ అందరికీ చాలా మంది తెలిసే ఉంటుంది. సో బ్రో నేను యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేశాను. యూట్యూబ్లో ఇంక వీడియోస్ అనేది చేద్దాం అనుకున్న కంటెంట్ అనేది తీసుకొద్దాం. నా అకౌంట్, నా ఐడియా ఏమొచ్చి బ్లాక్ అఫీషియల్ నాది. ఓకే. సో బ్రో నేను కొన్ని క్వశ్చన్ అడుగుదాం. ఫస్ట్ వీడియో అనేది నీతోనే బ్రో. చాలా ప్లాన్ చేసుకున్నాను ఫస్ట్ వీడియో చేద్దాం. కంగ్రాచులేషన్ డార్లింగ్, మీ యూట్యూబ్ ఛానల్ మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ బ్రో. ఓకే బ్రో, నేను ఒక 3 క్వశ్చన్ అడుగుదాం అనుకుంటాను. ఇప్పుడు వ్యాన్ వాలా అనేది దానివల్ల అంటే నేను ఎవరితో ఇన్స్పైర్ కాలేదు. ఫస్ట్ థింగ్ నేను ఏంటన్నా నాకు ఈ వ్యాన్ లైఫ్ లీడ్ చేయాలని చెప్పేసి ఎప్పటి నుండి నేను ఫారెన్ వీడియోస్ చూస్తుండే. ఫారెన్ కల్చర్లో ఎప్పటి నుండి ఉండే 1980s నుండే వ్యాన్ లైఫ్ కల్చర్ ఏంటంటే అక్కడ ఉంది. ఇండియాలో రీసెంట్లీ ఇక్కడ ఇంట్రడ్యూస్ అయింది. నా థీమ్ ఏంటి, నా ఏం ఏంటంటే నేను వ్యాన్ లైఫ్ లీడ్ చేస్తూ నా ఫాలోవర్స్ అయినా నా సబ్స్క్రైబర్స్ అయినా వాళ్ళని ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పేసి నేను తిరుగుతూ వాళ్ళని తిప్పాలి నాతోని, వాళ్ళకు బెస్ట్ మెమొరీ ఇవ్వాలని చెప్పేసి నేను నా వ్యాన్ లైఫ్ స్టార్ట్ చేశాను. నువ్వు కూడా మన రీసెంట్గా ఒక పాపికొండలు అవి తీసుకెళ్ళి. అవునవును, ఫస్ట్ కుర్చీ తాతని తీసుకెళ్ళిన, తర్వాత పాపికొండల సిరీస్లో అర్జున్ వచ్చిండు, దాని తర్వాత రాధాన్ పెడాల్స్ ఆయన గిట్ల ఒక ఇన్ఫ్లుయెన్సర్ బై నా లక్తోని అతను సెలెక్ట్ అయ్యిండు, అతను వచ్చిండు. ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా ప్లాన్ చేస్తున్నా. కంగ్రాట్స్ బ్రో, ఎందుకంటే రీచ్ అనేది చాలా ఫాస్ట్గా వచ్చింది, చాలా బాగా ట్రెండ్ అయినావు నువ్వు. థ్యాంక్ యూ బ్రో. అసలు కంటెంట్ అనేది కుర్చీ తాతతో ఎందుకు రివీల్ చేసినాను? కుర్చీ తాత ఏంటంటే ఒక నోన్ పర్సన్. ఆ తెలంగాణ అయినా ఆంధ్ర అయినా నాకు తెలంగాణ ఆంధ్ర పీపుల్ ఎనఫ్. నాకు ఆల్ ఓవర్ ఇండియాలో ఇట్లా పేరు రావాలన్నట్ట లేదు. కుర్చీ తాత ఏంటంటే ఫియర్లెస్. తనను ఇప్పుడు ఒక కెమెరా ముందు పెట్టి ఆయనకు మైక్ ఇచ్చి మాట్లాడంటే రబ 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 మాట్లాడతాడు ఆయన. అది ఫియర్లెస్ ఉంటాడు. అందుకోసమే అతన్ని చూజ్ చేసుకున్న. ఇంకోటి ఏంటంటే తన ఏజ్ ఆల్మోస్ట్ 60 అయిపోయింది. ఈ టైంలో ఏం చూడలేదు. అట్లా తనని తీసుకెళ్ళి ఎక్స్ప్లోర్ చేపిస్తే ఒక లైఫ్ టైం మెమొరీ ఉంటుంది అని చెప్పేసి కుర్చీ తాతని చూజ్ చేసుకున్నా. బెస్ట్ మెమొరీ ఇచ్చిన. ప్రజెంట్ తనైతే లేడు. తను వెళ్ళేటప్పుడు అయితే తనకు మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చిన నేను అనుకుంటున్నాను. చూసాను ఆయన ఎక్స్పైర్ అయ్యే టైం నువ్వు కూడా గోవాలో ఉన్నావు. గోవాలో ఉన్నా, నువ్వు చాలా బాధపడినావు. నీ వీడియోస్ అన్ని చూసాను నేను. ఓకే బ్రో, మరి ఇప్పుడు నెక్స్ట్ ఏ ట్రిప్ బ్రో? ఎక్కడికి? నేను ఒక మంచి కాన్సెప్ట్ తో రాబోతున్నాను డార్లింగ్. మళ్ళీ నేను ఇదే ఎక్స్ప్లోర్ చేసుకుంటే ఏంటంటే ఒక మంచి డిఫరెంట్గా ఆలోచించిన, అది రివీల్ చేస్తా. అదే కొంచెం టైం తీసుకున్నా. ఆల్మోస్ట్ ఒక 5-6 days నుండి నా వీడియోస్ ఏం అప్లోడ్ లేదు. నేను ప్రజెంట్ అయితే యాక్టివ్లో నేను ప్రజెంట్ అయితే ఫ్యామిలీతో కాస్త టైం స్పెండ్ చేసిన. ఇప్పుడు నా కాలేజ్ దగ్గరికి వచ్చిన ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తున్నా. ఈ కాలేజ్ దగ్గరికి వస్తే నువ్వు కలిసినావు నా ఫ్రెండ్తోని. ఇతను ఏంటంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్, నా కాలేజ్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అన్నట్టు. ఇప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేస్తుండు. నా వీడియోతోనే ఇంట్రడ్యూస్ అవుతుండు మన యూట్యూబ్కి.
ఓకే బ్రో, నేను ఏమనుకున్నా అంటే నువ్వు యాక్టివ్ లేకపోయేసరికి కుర్చీ తగ్గల ఎక్స్పైర్ గా ఆ బాధలు ఏమైనా ఉన్నావేమో అనుకుని నేను అది కొన్ని రోజులు ఉండే వెళ్ళినా, ఇంటికి వెళ్ళినా వాళ్ళ ఫ్యామిలీని ఇట్లా కలిసిన. ఆ గోవా సిరీస్ నాకు ఇంకో 2-3 డేస్ ఉండే అది పోస్ట్ పోన్ ఏంది క్యాన్సిల్ చేసుకొని వచ్చేసినాం. రాధాతో నాతో నచ్చిన రాధాతో మాట్లాడినా, వెళ్దాం డార్లింగ్ అని చెప్తే ఆయన ఇట్లా ఓకే అని చెప్పేసినాక వచ్చేసినాం. ఎందుకు బ్రో ఓన్లీ నీ సబ్స్క్రైబర్స్ నీ ఫాలోవర్స్ ట్రిప్స్ వెళ్తావు? అంటే నాకేందంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇప్పుడు గోవా అనేది మస్తు మందికి ఒక డ్రీమ్ ప్లేస్, అది పోవాలనుకుంటారు, వెళ్ళరు, టైం కుదరదు. ఇప్పుడు నేను ట్రావెలింగ్ స్టార్ట్ చేసి నేను వెళ్తా ఎట్లయినా. నేను వెళ్ళే టైంలో ఇద్దరు తీసుకెళ్తే అదే ఎక్స్పెండిచర్ వస్తుంది. వాళ్ళు నాతోని ఉండి వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటది కాబట్టి ఉంటది కాబట్టి అట్లా నేను చూస్ చేసుకున్నాను ఆ వ్యాన్ లైఫ్ ని. కొంచెం డిఫరెంట్ గా ఉండాలని చెప్పేసి. డిఫరెంట్ ఉంది. ఓకే గాయ్స్, ఇప్పుడు అయితే ఆయన వ్యాన్ చూపించమని అడుగుదాం ఒకసారి, ఎందుకంటే చాలా మంది రివీల్ చేయలే. సో మనకైనా చూపిస్తారు ఆయన వ్యాన్ చూపెడతా. నాదే ఫుల్ వీడియో ఉంది యూట్యూబ్ లా, అట్లేం లేదు చూపెట్టనీకి డార్లింగ్. చెత్త ఉంది కొంచెం. మనం అంతే నా ఫాలోవర్స్ కి, నా కొత్త సబ్స్క్రైబర్స్ అందరికి, నా కొత్త సబ్స్క్రైబర్స్ చూపిద్దామని వ్యాన్ ఏంది అట్లా ఎక్స్ప్లోర్ అంటే నేను ట్రావెలింగ్ లో లేను కదా, అదంతా చదవలేదు, అట్లనే ఉన్నది. అట్లనే చూడండి డార్లింగ్, ఇగ్నోర్ చేయండి ఏమన్నా అటు ఇటు గజిబిజి సామాన్లు ఉంటే. సరే డార్లింగ్, ఫ్రంట్ సైడ్ ఇద్దరు కూర్చునేటట్టే ఉంటది. ప్రతి వ్యాన్ లో ఇట్లనే ఉంటది, నా వ్యాన్ లోనే ఇట్లా ఉంది. ఇంకా కొందరు ఏంటంటే డాష్ బోర్డ్ ఇదేదైతే ఉందో నేనంతా డిజైన్ చేయించుకున్నా ఓన్ గా. ఈ సీట్ కైనా ఇదే సేమ్ కలర్, ఈ డాష్ బోర్డ్ కైనా 2 కాంబినేషన్, బ్లాక్ అండ్ చెప్పడానికి బ్రౌన్. చూసి సెలెక్ట్ చేసిండే, మనకు పేరంతా ఐడియా లేదు. ఇంకేంటంటే ముందు ఫ్రంట్ ఇదే, నా షూ ఇక్కడనే పెట్టుకుంటా. షూ ర్యాక్ ఉంది వెనక, కానీ అక్కడ యూజ్ చేయలేదు. ప్రజెంట్ అయితే ఇక్కడ పెట్టినా, అక్కడ ట్రావెలింగ్ లో లేవు కాబట్టి తీసిన క్లాస్ ఏమైతే ఉంటుందో అది వెనక పెడతాను. నెక్స్ట్ వెనక చూద్దాం. ఈడేం లేదు ఉండదు తమాషా. డార్లింగ్, ఫ్రంట్ సైడ్ అయితే అయిపోయింది, ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ ఉన్నాం. నేను ఏంటంటే కొంచెం అడ్వాన్స్ గా చేయించుకున్నా అన్నట్టు. ఇండియాలో తెలంగాణ అట్లా చెప్పాలని కాదు, కానీ ఇట్లా చేయించలేదు ఎవరైనా. ఫ్లాట్ బెడ్ ఉంటది కదా, మన ఫ్లాట్ ఉండదు అన్నట్టు. 1 సైడ్ హైట్ పార్ట్ ఉంటది, 1 సైడ్ డౌన్ పార్ట్ ఉంటది. ఇట్లా ఎందుకు చేయించాను అడుగు నన్ను. ఎందుకు చేయించినావు? అది అడుగుతలేవు అందని చూస్తున్నా. ఎట్లా అంటే నేను ఇద్దరితో ట్రావెల్ చేస్తా కదా, నేను ఫాలోవర్ తో ట్రావెల్ చేస్తా కదా. ఒకరు దగ్గర ఎందుకు పడుకోవాలి, ఇద్దరిని విడగొట్టాలని చెప్పేసి అట్లేం లేదు. దీన్ని ప్రత్యేకంగా ఎందుకు చేయించిన అంటే స్టోరేజ్ డార్లింగ్. ఈ మధ్యలో ఇది సిఎన్జి వెహికల్ కదా, స్టోరేజ్ ఎక్కువ ఆక్యుపై సిఎన్జి తోనే అయిపోతుంది. అందుకోసం హైట్ పార్ట్ పెట్టినా అనుకో, నాకు ఏంటంటే స్టోరేజ్ ఎక్కువ వస్తుంది. బ్యాక్ సైడ్ బోర్లు గిన్నెలు పెట్టుకొని ఎక్కువనే ఆ కుకింగ్ కి ఎక్కువైంది. మళ్ళీ సిఎన్జి పైన ఇట్లా నాకు షూ ర్యాక్ అని చెప్పిన కదా, అది అక్కడ నుండి చూపెడితే క్లియర్ కట్ ఏర్పడదు డార్లింగ్. అందుకోసమే ఇట్లా చూపెడుతున్నా. ఇది సిఎన్జి కదా, సిఎన్జి పైన ఈ స్పేస్ ఏదైతుందో ఇక్కడ లైట్ వెయిట్ సామాన్ పెట్టాలి, ఎందుకంటే సిఎన్జి మీద ప్రెషర్ పడుతుంది కదా. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ క్లాత్స్ అయినా షూ అయినా అంతగా బరువు ఉండే కదా, అది అక్కడ. ఇది నేను ఇందులో ఇంకోటి ఏంటిదంటే ఫోల్డబుల్ చైర్ అన్నట్టు, ఫోల్డబుల్. ఇక్కడ అది అదే నేను చూపెడతాను నెక్స్ట్ మళ్ళీ. ఆ చైర్ కి మనం కూర్చోవాలనుకుంటే ఇప్పుడు ఇక్కడైతే ఒక క్లాత్ పెట్టుకున్నా, ఈ చాప పెట్టుకున్నా, బాటిల్ ఉంది, బ్యాగ్ ఉంది, ఇది ఇట్లా నాకు స్టోరేజ్. ఆ చైర్ తీసుకున్నప్పుడు ఇక్కడ కూర్చోవచ్చు అన్న, ప్రతిదాన్ని యూజ్ చేసుకున్నా, ప్రతిదీ యూజ్ చేసుకున్నా. మళ్ళీ ఇక్కడ చూడు నా క్లాతింగ్ జోన్, ఇది మొత్తం బట్టలు అన్ని ఇక్కడ అన్నట్టు. మళ్ళా దాని కింద స్పేస్ లో బ్యాటరీ, ఇక్కడ ఛార్జింగ్, అది ఛార్జింగ్ బ్యాటరీ. ఈ బ్యాటరీ మళ్ళీ మనకు స్విచ్ బోర్డ్ అనేది ఇక్కడ ఇచ్చిన నేను. ఇక్కడ నుండే మనం ఆన్ ఆఫ్ లైట్ లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మొత్తం ఉన్నది ఇక్కడ. షోకేస్ సామాన్ మొత్తం ఇక్కడ. ఇంకోటి ఇందులో ఏంటంటే నేను ఇది పెట్టేసేటప్పుడు ఇటు సైడ్ చూపెడదాం. చూద్దాం అండి గైస్, చాలా కంటెంట్ ఉన్నది దీనిలో. ఈ వ్యాన్ లో ఎన్ని సామాన్లు ఉన్నాయి. ఈ బాక్స్ ఏదైతుందో ఇది ఫ్రిడ్జ్ బాక్స్ అన్నట్టు. ఫ్రిడ్జ్ నేను మినీ ఫ్రిడ్జ్ పెట్టినుండే, కానీ నాకు ఫ్రిడ్జ్ యూజ్ కాలేదని చెప్పేసి మళ్ళీ దీన్ని క్లాతింగ్ జోన్ గానే మార్చుకున్నా అన్నట్టు. ఇది ఫ్రిడ్జ్ కోసం చేపించిన. మళ్ళీ ఇక్కడ దీనికి ఇట్లా క్లాత్ జోన్ చేసుకున్నాం. ఫ్రిడ్జ్ అనేది ఎక్కువ యూజ్ అయితలేదు నాకు, అందుకోసమే ఇది క్లాత్ కోసం పెట్టుకుంటే బాగా స్పేస్ ఉన్నది కాబట్టి ఫ్రిడ్జ్ తీసేసి ఇది ఇట్లా బట్టల కోసం పెట్టుకున్నా. మీరు ఇట్లా వ్యాన్ ఎవరైనా చేయించుకోవాలనుకుంటే ఈ స్పేస్ అనేది 100% మస్తు అంటే మస్తు స్టోరేజ్ ఇస్తుంది.
బెడ్ చేసుకునేటప్పుడు ఇక్కడ నుండి ఒక గ్యాప్. ఆ గ్యాప్ 100% గ్యాప్ ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ ఫోల్డబుల్ టేబుల్ ఉంది, ఓకే. ఈ గ్యాప్ లేకుండా బెడ్ ఇడిదాకా ఇచ్చి ఉంటేనే ఫోల్డబుల్ టేబుల్ ఇక్కడ పెట్టేటోని కాదు. అందుకోసం ఇక్కడ గ్యాప్ ఇవ్వాలి. మళ్ళీ దీనిపైన మనం చైర్లు గిట్లా పెట్టుకోవచ్చు. 2 నా ఫోల్డబుల్ చైర్స్ ఉంటాయి బయట ఉన్నాయి కదా, అవి ఇక్కడ పెడతా అన్నట్టు నేను. ఇది పక్క మీరు ఇట్లా బెడ్ చేపియాలనుకుంటే స్పేస్ ఇవ్వాలి డార్లింగ్. ఇది మెయిన్ అన్నట్టు మన వ్యాన్ మోడిఫికేషన్ లో చాలా ఫీచర్స్ ఉన్నాయి, అడ్వాన్స్ ఫీచర్స్. అవును డార్లింగ్. ఇక్కడ గిట్లా మన ఛార్జింగ్ పెట్టుకొని ఫోన్ లో ఛార్జింగ్ పెట్టుకున్నా, ఇక్కడ గిట్లా ఒక సాకెట్ ఇచ్చిన పడుకొని ఎప్పుడన్నా నేను రిలాక్స్ అయినప్పుడు ఇక్కడనే ఛార్జింగ్ పెట్టుకొని, ఇక మనకి ఎక్స్టెన్షన్ బాక్స్ అది ఇంట్లో అయితే ఎక్స్టెన్షన్ బాక్స్ కావాలిగా, ఇప్పుడు ఇక్కడ ఏం అవసరం ఉండదు దాంతో. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఇటు సైడ్ ఇక నా బకెట్ ఫోల్డబుల్ బకెట్ ఇది. ఓకే. ఇక్కడ కామన్ వాషింగ్ కి ఇవి, ఇది ఒకటి నా ఆల్అౌట్, ఇది గిట్లా మనకు స్పేస్ యూజ్ అవుతుంది అన్న. అన్ని యూజ్ చేసుకున్నాను. బ్యాక్ సైడ్ అయితే ఇదే డార్లింగ్. మళ్ళీ ఇక్కడ ఏంటంటే నేను ఇద్దరు పడుకునేటట్టు ఉంది కదా, నేను 4 పడుకునేటట్టు చేసుకున్నా ఇదే వ్యాన్ లా. మనకు మన నువ్వు పైన అడగలేదు, పైన సోలార్ ప్లేస్ ఇద్దరు పడుకోవచ్చు. దానికి ఇట్లా నేను లాడర్ తీసుకున్నా, నిచ్చెన ఉంది. ఇదేంటిది నిచ్చెన. ఓకే, లాడర్. ఇది తీసుకొని మనం పైకి ఇట్లా ఎక్కచ్చు, అది ఇట్లా చూపెడతాను. అవును, ఒక వీడియోలో పైన పడుకున్నావు. అవును, అదే దాన్ని, అదే నువ్వు అడుగుడు మర్చిపోయినా అప్పటి నుండి నన్ను. చలో బ్యాక్ సైడ్ చూద్దాం ఇప్పుడు. ఏ క్యాంపర్ వ్యాన్ కైనా బ్యాక్ సైడ్ ఏదైతే ఉంటుందో అది కిచెన్ సెటప్ ఉంటుంది. మనం గిట్లా అదే ప్రతి క్యాంపర్ వ్యాన్. ఇది మన స్టవ్, ఇది మినీ స్టవ్. ఇది మినీ ఇంట్లో ఇదే ఉంటది అదే. ఇది ఇక్కడ మనం మన ఉప్పు పప్పు డబ్బాలు సామాన్లన్నీ ఈడ అన్నట్టు, పంచదార ఇవన్నీ సామాన్లు ఈడ పెట్టించిన. మళ్ళా ఇది మన ఇది ఇట్లా స్టోరేజ్, గిన్నెలు బౌళ్ళు సామాన్లు గిన్నెలు. ఇది ఇక్కడ దాకా కాదు, ఇంకా వస్తుంది, ఇంకది రైట్. ఇక్కడ ఇట్లా ఇది ఇట్లా మనకి స్టోరేజ్, కిచెన్ సెటప్ మొత్తం ఇక్కడ ఉంటది. మన ఇంట్లో ఏమేమి కావాలో ఫ్రిడ్జ్ దానికైనా, ఎలక్ట్రిసిటీ అయినా, బౌళ్ళు గిన్నెలు స్టవ్ ప్రతి ఒక్కటి ఉంది, ఒక వాష్రూమ్ తప్ప. కానీ ఆ వాష్రూమ్ కి ఇట్లా నిన్న లేదు, ప్లాన్ లేదు. మన ఎకో ఫ్రెండ్లీ బయటికి వెళ్ళాలి, దానికి ఒక టెంట్ ఉంటది, ఆ టెంట్ కి ఇట్లా ఉన్నది మన దగ్గర. ఆ టెంట్ ఇటు సైడ్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఇందులో ఇంతవరకు యూజ్ చేయలేదు, కానీ అది చేపించుకున్నా. మనకు తొందరపాటు ఎక్కువ, అన్ని ఉండాలి అని చెప్పేసి అయ్యో చాపింగ్ బోర్డ్ ప్లస్ సింక్, బౌల్ గిన్నెలు కడుగుదాం అని చెప్పేసి ఇట్లా చేపించుకున్నా. మనం వ్యాన్ లైఫ్ లీడ్ చేసుకునేటప్పుడు ఎట్లైనా పెట్రోల్ బంక్స్ లేకపోతే అక్కడ ఇక్కడ ఆపే చేసుకుంటాం. ఇది అంతగా యూజ్ కాదు, కానీ ఇట్లా తీసుకోవచ్చు డార్లింగ్. ఇట్లా తీసుకొని మళ్ళా దాన్ని ఫిక్స్ చేసుకోవాలి. ఈ చాపింగ్ బోర్డ్ టైప్ చేపించుకున్నా, కానీ అంతగా యూజ్ కాలేదు ఇది. ఇంకోటి అడుగుతలేవు డార్లింగ్, వాటర్ ఫెసిలిటీ. అందరూ పైన పెట్టుకుంటారు వాటర్ స్టోరేజ్, కానీ నేను ఏంటంటే కింద పెట్టుకున్నా. మన ఏదైతే స్టెప్నీ ప్లేస్ ఉంటుందో బ్రో, ఇది అదే వాటర్ ట్యాంక్ ఇదే అన్నట్టు. 40 లీటర్ కెపాసిటీ ఇది. ట్యాంక్ ఉన్నదా కింద ట్యాంక్ ఇది. ఇక్కడ స్టెప్నీ ఉంటది కార్ కి, కానీ స్టెప్నీ తీసేసి నేను వాటర్ ట్యాంక్ ఫిట్ చేసుకున్నా. ఇన్లెట్ ఇక్కడ మనం పైప్ తోని ఇది మనం వాటర్ ట్యాంక్ లా ఫిల్ చేసుకోవాలనుకుంటే ఇందులో ఫిల్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఇది అవుట్లెట్, ఇక్కడ నుండి మనం యూజ్ చేసుకోవచ్చు. మన బకెట్లు అయినా సంథింగ్ ఏదైనా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు పైన పార్ట్ అని చెప్పినా కదా, ఇది ఇక్కడ దాకా ఇది అయిపోయింది. నెక్స్ట్ మన పైన ఇక్కడ సోలార్ ఫిట్ అయి ఉన్నాయి కదా, ఈ కింద 2 రాడ్లు ఉంటాయి. ఇవి ఇట్లా 2 తీసేసి దాన్ని ఇట్లా స్టాండ్ కి సపోర్టింగ్ ఇచ్చిన అనుకో. సోలార్ ఎలక్ట్రిసిటీ. ఓకే, మనం ఇంట్లో ఇట్లా చార్జ్ చేయొచ్చు, సోలార్ తోని ఇట్లా చార్జ్ చేయొచ్చు. మనం జంగలాల్లో ఉంటాం కాబట్టి పక్కా సోలార్ ఉండాలి. ఇది ఇట్లా పైన లిఫ్ట్ చేసి 2 సపోర్టింగ్ రాడ్ పెట్టుకుంటే టెంట్ అయిపోతుంది. ఇద్దరు పడుకోవచ్చు. కొంచెం కంజెస్టెడ్ ఉంటది, కింద మస్తు కంఫర్ట్ ఉంటది, పైన కొంచెం ఇబ్బంది ఉంటది. ఎందుకంటే 4 మెంబర్స్ యూజ్ అయ్యేటట్టు చేయించినాం మొత్తానికి. అవునండి, చాలా అడ్వాన్స్ ఉన్నది వ్యాన్ అయితే. ఇది మన వ్యాన్, తెలుగు వ్యాన్ వాళ్ళ. ఇది మన వ్యాన్ మొత్తం ఇదే అన్నట్టు. ఇంకోటి మనం 3 సైడ్ చూసినాం, ముందు చూసినాం, సైడ్ చూసినాం, బ్యాక్ చూసినాం. ఇంకో 1 సైడ్ ఉన్నది, ఇంకా ఉన్నది. మనం స్టవ్ చూసినాం, దానికి గ్యాస్ ఇక్కడ నుండి 5 kg అన్నట్టు. ఇది 6.6 అనుకుంటా. ఇక్కడ నుండి కనెక్షన్ నీకు సీదా పైప్ నుండి అటు స్టవ్ సిఎన్జి పైప్ నుండి అటు. మళ్ళీ మనం డ్రింకింగ్ వాటర్ కోసం వాటర్
ఇంకా ఫ్రిడ్జ్ అనుకున్నా బ్రో ఓపెన్ చేసి ఇక్కడ ఫ్రిడ్జ్ అక్కడ అని చెప్పిన కదా, ఫ్రిడ్జ్ ఏం లేదు. ఇది మన ఫస్ట్ ఎయిడ్ కిట్. దీనిపైన గిట్లా స్పేస్, ఈ స్పేస్ ని ఇట్లా వాడుకున్నా. ఇంట్లో ఒక ఇట్లా వుడ్ పెట్టేసి చెక్క పెట్టేసి దీనికి ఇట్లా వాడుకున్నా. ఇది వాటర్ కి మొత్తానికి అయితే అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి. డార్లింగ్ నాతోనైతే ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసినావు. నీ కంటెంట్ ఏముందో మా ఊర్లోకైనా మీ ఊర్లోకైనా చెప్తావా? అది ఇట్లా సస్పెన్స్ లేదు బ్రో, నా నేటివ్ వైజాగ్ కదా. సో గాయ్స్ నా నేటివ్ వైజాగ్ అనమాట, ఆంధ్ర. సో నేను వైజాగ్ వెళ్ళిన తర్వాత నా కంటెంట్ అనేది నేను రివీల్ చేస్తా. అక్కడ కూడా నా కంటెంట్ రివీల్ చేసినప్పుడు ఒకసారి వైజాగ్ రా బ్రో, వ్యాన్ తీసుకొని ఒక వీడియో అయితే చేద్దాం. వైజాగ్ లో మా వాళ్ళు ఇట్లా మస్తు మంది ఉన్నారు నా డార్లింగ్స్, నా ఫాలోవర్స్ అన్న వైజాగ్ ఎప్పుడు అని చెప్పేసి నా ఫ్రెండ్స్ చాలా మంది అడిగారు బ్రో నన్ను. ఓకే నీకు తెలుగు వ్యాన్ వాళ్ళ తెలుసా? నా ప్రణవ్ డ్విన్స్ అన్నావు, ఆయన చెప్పిన తెలుగు వ్యాన్ వాళ్ళతో ఇలా బయటికి వెళ్దాం రా అంటే ఆయన ఒప్పుకుంటాడా నాకు తెలీదు. అంటే ఆయనకి ఏం తెలుసా అన్నట్టు నాకు ఆయన తెలియదు అనమాట. సో అయితే షాక్ అయ్యారు మా ఫ్రెండ్స్ అందరూ, ఆయన నీకు తెలుసు ఆయన తెలుసు అంటే అప్పుడు నాకు మస్తు హ్యాపీ ఫీల్ అయింది. డార్లింగ్ మన వాళ్ళకి ఇట్లున్నారు అక్కడ వైజాగ్ లో. వస్తా డార్లింగ్, ఇన్వైట్ చేసినావా 100% వస్తా నేను. సో మొత్తానికి అయితే నేను వ్యాన్ అయితే ఇది బ్రో బాగున్నది బ్రో, ఫుల్లీ అడ్వాన్స్డ్ అయితే చేపిస్తే. అంటే ఇంకొక 10-20 సంవత్సరాలు దీనిలో ఏం కాకుండా ఇంకా దీనిలో మళ్ళీ ఏం రిపేర్ చేయించుకుని అయితే వాడుకోవచ్చు. నన్ను బయటికి వెళ్ళగొట్టిన నేను ఉండేస్తా డార్లింగ్, నాకేమున్నది. అదే ఈజీగా నువ్వు దీనిలో కావరమే పెట్టొచ్చు పెళ్లి చేసుకొని. మంచిగా ఉన్నది బ్రో. ఎట్లాంటి వ్యాన్ అనేది నేను ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ చూడలేదు. చాలా మంది కార్లో చేసేది, అది నేను చూసాను. కార్లో చేసేది కానీ వ్యాన్ వాళ్ళ అనేది నేను మన కంటెంట్ సపరేట్ అంటే మన డిఫరెంట్ అన్నట్టు. అందరికంటే మనం కొంచెం డిఫరెంట్ గా చూస్ చేసుకున్నాం అన్నట్టు. ఇంకా నెక్స్ట్ ఇంకా ప్లాన్స్ ఉన్నాయి. ఇంకా లేదు, కంటెంట్ మీద ప్లాన్స్ ఉన్నాయి. వ్యాన్ తోనే, ఏదైనా వ్యాన్ తోనే. కానీ ఇంకా ఆ తెలుగు స్టేట్స్ కి, ఆ జనాలకి, నా డార్లింగ్స్ కి దగ్గర కావడానికి ఇంకా మంచి కంటెంట్ రాసుకున్నా అన్నట్టు. ఏదైనా నేను ప్రతిదీ నోట్ చేసుకుంటా అన్నట్టు, దాని ప్రకారం వెళ్తా. అది తొందరలో రివీల్ చేస్తా. అది ఓకే గైస్, ఇది అయితే మొత్తానికి వ్యాన్ వాలా అనేది. సో చాలా అడ్వాన్స్డ్గా ఉన్నది వ్యాన్ అయితే మాత్రం. మనోన్ పేరు ఇట్లా క్రేజీ అనిపించింది నాకు. బ్లాకీ అఫీషియల్ అని పెట్టుకున్నాడు. ఆయనకు ఆ ఫీలింగ్ అట్లా ఏం లేదు. ఆ కొందరు ఉంటారు కదా, కొందరు మ్యాక్స్ ఇప్పుడు నా ఫ్రెండ్స్ అని ఉంటారు, అదే కరోడ్ ఇట్లా అన్నట్టు సంథింగ్. అది అదే అదే ఫన్గా మాట్లాడుకుంటాం. తనకి ఏంటంటే తన ఆ కలర్ని ఇట్లా తన అడ్వాంటేజ్గా వాడుకొని తన పేరు పెట్టుకున్నాడు. ముందు అడిగినా నేను, మరి బ్రదర్ ఏంది ఇట్లా బ్లాకీ అఫీషియల్ అని ఇట్లా పెట్టుకున్నాం, మరి ఇంట్లోనైనా ఫ్యామిలీలైనా సంథింగ్. ఒకళ్ళు మన చాటుకి చెప్పుకున్నాడు వేరు, మనమే మన ఇట్లా బ్లాకీ అని పెట్టుకుంటే మరి ఫ్యామిలీ వాళ్ళు ఇట్లా ఏమన్నా ఉంటారు కదా అనుకునే వాళ్ళు. ఇట్లా అంటే నాకు ఎవరితో సంబంధం లేదు, నాకు నచ్చింది నేను చేయాలి డార్లింగ్. నేను ఇట్లా పెట్టుకోవాలనుకున్నా, నా కలర్తోనైనా దేనితోనైనా సంబంధం లేదు. అందుకోసమే ఈ నేమ్ని ఇట్లా చూస్ చేసుకున్నా అని చెప్పినుండే. అది సూపర్ హ్యాపీ డార్లింగ్. ఎందుకు బ్రో బ్లాక్ గా ఉంటే ఫీల్ కావాలి, అడ్వాంటేజ్ తీసుకుంటే అదే హ్యాపీ. దీంతోనే ఫేమస్ కావచ్చేమో. ఏం లేదు, నాకు నా సబ్స్క్రైబర్స్ కి, నాకు ఎవరైతే వస్తారో సబ్స్క్రైబర్స్ వాళ్ళకి నేను హ్యాపీగా కంటెంట్ చూపిద్దామని నేను ఎక్స్ప్లోర్ చేసేది. కానీ ఇంకా కంటెంట్ ఉన్నది, ప్రిపేర్ అయినా మొత్తం. వైజాగ్ వెళ్ళిన కంటెంట్ మొత్తం మంచి కంటెంట్ డార్లింగ్. సూపర్ హ్యాపీ. లవ్ యూ డార్లింగ్స్. మన తెలుగు వ్యాన్ వాళ్ళని ఇట్లా ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన కంటెంట్ ఇట్లా వస్తుంది. నెక్స్ట్ మనోడు బయటికి వెళ్ళి ఇట్లా ఫుడ్ వండుకొని ఇట్లా టైం స్పెండ్ చేద్దాం డార్లింగ్. ఇప్పుడంతే హరివరిగా తొందరలో అయిపోయింది. కొంచెం వెళ్దామని చెప్పేసి అన్నాడు, బయటికి వెళ్దామని చెప్పేసి. అది ఇట్లా ప్లాన్ చేసినాం. అది ఇట్లా మీకు పూర్తి వీడియో మన యూట్యూబ్ ఛానల్ వస్తుంది, బ్లాకీ అఫీషియల్. లవ్ యూ డార్లింగ్. బ్రోతో బయటికి వెళ్ళి అక్కడ కుకింగ్ చేసుకొని ఒక 1-2 hours ఆయనతో అలా మాట్లాడి చూద్దాం, మీకు మొత్తం నేను చూపిస్తా. సో ఇప్పటికైతే ఇంతే ఫస్ట్ వీడియో అనేది. ఇంకా మీకే వదిలేసిన, నన్ను సపోర్ట్ చేయండి అని అంట. నా నేమ్ కూడా నేను నన్ను చాలా మంది అడిగారు అసలు ఏంటి నేమ్ బ్లాకీ అఫీషియల్. నేను మా డాడీకి అడిగినా గాయస్ ముందు, డాడీలో పెడదాం అనుకున్నా బ్లాకీ అఫీషియల్ అంటే ఆయన అన్నాడు పెట్టు, దానికేమున్నది, బ్లాకీ అఫీషియల్ అంటే నువ్వు నల్లగుంటే తప్ప, నువ్వేం దొంగతనం చేయలే, ఎవరినేమనలే, నీ పేరు నువ్వు పెట్టుకున్నావు. మొత్తానికి అయితే ఓకే, నీ కలర్ని నువ్వు అడ్వాంటేజ్గా వాడుకున్నావు అని డాడీ సపోర్టే ఉండగా మనకేంది గాయస్ ఇంకా. సో మొత్తానికి అయితే అది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ఛానల్ నేమ్ వచ్చేసి బ్లాకీ అఫీషియల్. మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మీకు కంటెంట్ ఇస్తూనే ఉంటాను నేను.
కలుద్దాం వచ్చే వీడియోలో ఇంకా.